గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కమెంట్స్ చేశారు. అంటే తన పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో తను ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి. సో తను అలా మాట్లాడడం వెనక ఏం జరుగుంటుంది సార్? ఏమీ లేదు. అంటే ఆయన మాదిగ సమాజానికి అండగా నిలబడుతున్నటువంటి ఒక నాయకుడు. ఓకే. ఎంఆర్పిఎస్ అంటే రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించినవాడు మందా కృష్ణ. ఆయన అంటే తన పేరులో మాదిగాని పెట్టుకోవడం ద్వారా ఒక రకంగా అస్తిత్వవాద ఉద్యమాల నుంచి ఆవిర్భవించిందే ఎంఆర్పిఎస్. ఓకే. మనది నిచ్చెన మెట్ల వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ప్రతి కులము కూడా ఇంకో కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుకోబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సఫరింగ్లో దళితులందరికీ రిజర్వేషన్లు అనేది కాకుండా ఎక్కడికక్కడ ప్రాధాన్యతలను బట్టి వర్గీకరణ కూడా జరగాల్సి ఉంటుంది. ఏబిసిడి పద్ధతిలో వర్గీకరణ జరగాలి అనే డిమాండ్తో ముందుకొచ్చినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆ ఉద్యమానికి నాయకుడు మందా కృష్ణ. తద్వారా ఆయన మాదిగ సమాజంలో ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈ ఎస్టాబ్లిష్ అయినటువంటి క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఉద్యమం మొదలైంది. మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగానే, అంటే ఎన్టీఆర్ రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కొంచెం మాదిగలకి అనుకూలంగా నడుస్తూ వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీతో మాల సామాజిక వర్గం నడుస్తోంది అనేటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఆల్టర్నేటివ్గా మాదిగ సమూహానికి కొంచెం తాను అండగా నిలబడాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఎన్నికల రాజకీయ వ్యూహాల్లో భాగంగానే జరిగింది ఇది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొంచెం అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళి ఈ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ఇదంతా చాలా యాక్టివ్గా చేశాడు ఆయన. చేయటం ద్వారా ఎన్నికలలో లబ్ధి కూడా పొందాడు ఆయన. అంటే ఆయన తరపున ఎంఆర్పిఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ లెవెల్లో ఆయన కథను నడిపాడు చంద్రబాబు. అలా మొదలైంది ఈయన రైజ్. ఆ తర్వాత ఆయన అనేక విషయాల్లో, అంటే ప్రజల సమస్యల్లోకి కూడా వచ్చి మాట్లాడాడు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టడానికి ముందు పసిపిల్లలు ఈ గుండెకి సంబంధించినటువంటి సమస్యలతో చనిపోతున్నారు, దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయట్లేదు ప్రభుత్వం అనే దీంతో ఒక ఉద్యమం చేశాడు ఆయన కృష్ణమాదిగ. చేసి వైఎస్ రాజశేఖర రెడ్డిని నిలబెట్టి కడిగేశాడు ఆ రోజున. ఆ టైంలో ఆయన అంటే కేవలం ఒక కుల సమస్య పట్టించుకునేటువంటి నాయకుడిగా మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న ఏ సమస్యనైనా అడ్రస్ చేస్తాడు అనేటువంటి ఒక ఇమేజ్ని సాధించుకోగలిగాడు. ఇలా ఆయన ఎమర్జ్ అవుతున్నటువంటి సందర్భము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు స్పందించాడు ఆయన అంటే, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వంగల్పూడి అనిత గారు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, ఆవిడ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఆయన టార్గెట్ చేస్తూ ఒక దళిత మహిళ, ఒక మాదిగ మహిళ ఆ పదవిలోకి రావడం అనేది ఆవిడ కష్టం ఆవిడ పడుతోంది, ఆవిడ కృషి ఆవిడ చేస్తుంది. వెరీ ఫస్ట్ డే, అంటే కూటమి గెలుపు సాధించింది అన్న క్షణం నుంచి ప్రభుత్వం ఎలా నడవాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి చాలా యాక్టివ్గా మాట్లాడుతోంది. ఆవిడ మాట్లాడుతుంది, యాక్టివ్గా పనిచేస్తోంది కూడా. అటువంటి మహిళ మీద అలా ఎందుకు విరుచుకుపడతారు మీరు? పోనీ మీరు చేసింది ఏమైనా ఉందా అంటే, రాయలసీమలో ఒక చోట, అంటే గెలుపు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు దళితులకు టికెట్లు ఇవ్వలేదు జనసేన నుంచి. టోటల్గా మీ సామాజిక వర్గానికే, అంటే కాపు సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీరు సామాజిక న్యాయం అని మాట్లాడతారు తెల్లారలేస్తే. గతంలో మాదిగలు గెలిచినటువంటి చరిత్ర ఉన్న నియోజకవర్గాల్లో కూడా, అంటే పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గంలో మీరు అభ్యర్థిని పెట్టే అవకాశం వచ్చినప్పుడు కూడా
మీరు అక్కడ ఆ కులానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టలేదు వాంటెడ్గానే. ఓకే. కాబట్టి మీరు బయటకి సామాజిక న్యాయం అని మాట్లాడుతున్నారు కానీ మీ లోపల సామాజిక న్యాయం లేదు, ఉందని అనుకోవడానికి అవకాశం లేదు. ఓకే. ఎందుకంటే మీరు సీట్ల పంపిణీ దగ్గర అన్యాయం చేశారు. అన్యాయం చేయటం అంటే ప్రాపర్గా వ్యవహరించలేదు. రెండోది, ఇప్పుడు మీరు ఏ ఇతర కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీతో మీ విభేదాలని మాట్లాడదలుచుకున్నారో అది వేరే గొడవ. కానీ ఒక మాదిగ వనిత అనిత గారు, ఆవిడ పదవిలో ఉన్నటువంటి ఆవిడ నిర్వహిస్తున్నటువంటి హోంశాఖకు సంబంధించి టార్గెట్ చేసి మీరు విమర్శలు చేయటం ఎలా సబబు? రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు బహిరంగంగా మాట్లాడుకోవటం అనేది ఆ ప్రభుత్వం తాలూకా ఇంటిగ్రిటీని డౌట్ చేసే పరిస్థితి కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్ అలా బహిరంగంగా మాట్లాడకూడదు అనేది అందరూ చెప్తున్న విషయమే. అదే చెప్పాడు కృష్ణమాదికి కూడా. బలమైన కారణం లేకుండా మీరు అలా మాట్లాడి ఉండరు. ఎందుకంటే బలమైన కారణం అంటే తెలుగుదేశంతో మీరు ఏదో రిఫ్ట్ పెట్టుకోదలుచుకున్నారు, అందుకు ఈవెంట్ని టార్గెట్ చేయొద్దు. మీరు స్ట్రైట్గా మాట్లాడండి, సీఎం గురించి మాట్లాడండి. మీరు అనవసరంగా ఒక దళిత మహిళని మధ్యలో పెట్టుకుని ఎందుకు దాడులు చేస్తారు, ఈవెంట్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది. అయితే పవన్ కళ్యాణ్ పట్ల చాలా గౌరవంతో వ్యవహరించింది ఆవిడ తర్వాత మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ఆవిడ సమాధానం చెబుతూ కూడా చాలా గౌరవప్రదంగానే మాట్లాడారు అనిత గారు. ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు, నేను అందులో దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాను, నేను మరింత యాక్టివ్గా పనిచేస్తాను, ఆయన మాటల్ని సూచనగా తీసుకుంటున్నాను, ఇటువంటి క్రైమ్స్ పట్ల కొంచెం యాక్టివ్గా ఉండాలి, ఖచ్చితంగా బాధితులకి న్యాయం జరిగేలాగా వ్యవహరించాలి, పోలీసింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండాలి, భద్రతాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏ విధమైన లూజ్ ఎండ్స్ లేకుండా చూసుకుంటాము, నేను దీన్ని సూచనగానే తీసుకుంటున్నాను తప్ప విమర్శగానో లేకపోతే దాడిగానో చూడడం లేదు అని మాట్లాడింది ఆవిడ. ఈ మాట్లాడిన క్రమం అంటే ఆవిడ హంబుల్గా మాట్లాడటం వెనకాల ఆవిడ క్యారెక్టర్ని కూడా చూడాలి. ఆవిడ చాలా హంబుల్గానే వ్యవహరిస్తూ వస్తున్నారు. నిజానికి ఈ పిఠాపురంలో ఆయన ఈ విమర్శలు చేయటానికంటే ముందు, అంటే ఖచ్చితంగా ఒక 4-5 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిసింది ఆవిడ. విజయవాడలోనే ప్రత్యేకంగా కలిసి ఆయనతో మాట్లాడారు. మాట్లాడటం అంటే పవన్ కళ్యాణ్తో మీటింగ్ అప్పటికి 2 సార్లు వాయిదా పడి ఆ రోజు జరిగింది. ఆ మీటింగ్ దేనికి అంటే ఆయనకి కొన్ని అభ్యంతరాలు లేకపోతే కొన్ని కోరికలు ఉన్నాయి, అంటే ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, అవి తెలుసుకోవడానికి వీడు వెళ్ళింది ప్రత్యేకంగా. డిప్యూటీ సీఎం గారిని కలవటం కోసం వెళుతున్నాను ప్రత్యేకంగా అని చెప్పి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి కలిశారు. కలిసినప్పుడు ఆయన ఏదో చెప్పాడు, అంతే, అది చేస్తుంది ఆవిడ. దాని గురించి ఓపెన్గా ఎందుకు మాట్లాడాలి? ఓపెన్ డిబేట్ పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతి పాటించాల్సి ఉంటుంది. అది పాటించలేదు ఆయన. అది పాటించకుండా, అంటే నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందంటే ఆవిడ ప్రాపర్గా చేయట్లేదనే కదా అర్థం. నేను విమర్శించలేదు అని అంటున్నాడు ఆయన. విమర్శించకపోయినా నేను గనక హోంశాఖ తీసుకుని ఉంటే, నేను తీసుకోకపోవడం తప్పు చేశానేమో అనే బాధ కూడా ఉంది నాకు అనే సెన్స్లో కూడా మాట్లాడాడు ఆయన. నేను ఒకవేళ హోంశాఖ తీసుకుంటే మామూలుగా ఉండదు పరిస్థితి అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఎవరికి? క్రిమినల్స్కి మాత్రమే కాదు, చాలా కాన్షియస్గా అనిత గారికి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. సో దీన్ని తెలుగుదేశానికి కూడా వార్నింగ్గా చూడొచ్చు. దీన్ని ఆయన అడ్రస్ చేశాడు, కృష్ణమాదిగ అడ్రస్ చేస్తూ, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా చంద్రబాబు మీద విమర్శలు చేసుకోండి, ప్రభుత్వం మీద విమర్శలు చేసుకోండి, అంతే తప్ప అతి కష్టం మీద ఈ పొజిషన్కి వచ్చినటువంటి ఒక దళిత మహిళ మీద, మాదిగ మహిళ మీద ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు అని మాట్లాడాడు ఆయన. అయితే ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా
వాళ్ళేం ప్రచారం చేస్తున్నారంటే ఇక్కడ కాస్ట్ ఇష్యూ పట్టుకొస్తున్నాడు అనవసరంగా ఓకే కృష్ణమాదిగా అనేది వాళ్ళ గొడవ. దాదాపు